సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎవడ్రాడు? అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మాయ కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాణ్ణి కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏంద్రా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయే వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్, మా పక్కింటి నెంబర్లు మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్ నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే, తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరు అన్ని అమ్మ మొగుడు కడతాడా? రే, ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. రే, మీరు అసలు మనుషులేనారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత లైన్స్ ఇస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తా.